శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. గ్రహణం, సూర్యగ్రహణం, చంద్రగ్రహణం. గ్రహణం అంటే ఏమిటి? అవి ఎలా ఏర్పడతాయి? మనకి పౌరాణికంగా మోహినీదేవి అంటే విష్ణుమూర్తి మోహిని అవతారాన్ని ధరించి అమృతాన్ని దేవతలకి పంచిపెడుతున్నాడు. దేవతలు రాక్షసులు కూడా అడిగారు మాకు ఇవ్వండి అని. దేవతలందరినీ ఒక లైన్లో కూర్చోమన్నారు, రాక్షసులందరినీ లైన్లో కూర్చోమన్నారు. మొత్తం దేవతలందరికీ కూడా దోసిట్లో పోస్తుంది మోహిని అవతారం. అదే లైన్లో రాహువు కూడా చేరి చివరిలో కూర్చున్నాడు మారువేషంలో. ఆ చివరికి వచ్చేది గమనించక ఆ రాహువు చేతిలో కూడా ఈ అమృతాన్ని పోయడంతో గబుక్కున రాహువు తాగేశాడు అమృతాన్ని. అది గమనించినటువంటి సూర్యుడు, పక్కన ఉన్నటువంటి సూర్యుడు, చంద్రుడు విషయాన్ని మోహినికి తెలియజేస్తారు, సౌంజ్ఞ చేస్తారు. వెంటనే మోహిని రూపంలో ఉన్నటువంటి విష్ణుమూర్తి సుదర్శన చక్రాన్ని ఉపయోగించి ఆ రాహు యొక్క తలని ఖండించేస్తాడు. ఆ అమృతము శరీరంలోకి దిక్కుండా అక్కడికి మొండెము తల వేరైపోయి ఆ తర్వాత ఆ రాహువు కేతువుగా 2 రూపాలు ధరిస్తారు. అప్పటి నుంచి ఆ రాహుకేతువులు ఇద్దరు కూడా సూర్య చంద్రుల మీద పగబట్టి ఈ రకంగా మీరు ఫిర్యాదు చేశారు కాబట్టి మా మీద, మాకు శరీరం లేకుండా చేశారు కాబట్టి మిమ్మల్ని మేము తినేస్తూ ఉంటామని వాడు అప్పుడప్పుడు ఆ రాహువు కేతువులు ఇద్దరు కూడా సూర్యుని ఒకసారి, చంద్రుని ఒకసారి, వాళ్ళు అమావాస్య నాడేమో సూర్యుడిని, పౌర్ణమి నాడేమో చంద్రుడిని తినేస్తూ ఉంటారు. అదే గ్రహణము అంటే. ఇది పౌరాణిక గాథ. సైంటిఫిక్గా కనుక వైజ్ఞానిక శాస్త్రం ద్వారా మనం ఆలోచించినట్లయితే భూమి, సూర్యుడు, చంద్రుడు ఒకే సరళ రేఖలోకి వస్తారు. భూమి తన చుట్టూ తాను తిరుగుతూ ఉండడానికి 24 గంటలు పడుతుంది. దీన్ని భూభ్రమణము అంటారు. దీనివల్ల మనకి రాత్రింబవళ్ళు ఏర్పడుతున్నాయి. భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడి చుట్టూ తిరిగి వస్తుంది. దీనికి 1 సంవత్సర కాలం పడుతుంది, 365 రోజులు. అప్పుడు మనకి ఈ ఋతువులు అన్నీ వర్షాకాలము, శీతాకాలము, ఎండాకాలము 6 ఋతువులు ఏర్పడుతూ ఉంటాయి. ఇది భూచక్రము తిరిగేటటువంటి విధానం. ఈ భూమి, సూర్యుడు, చంద్రుడు ఒకే సరళ రేఖలోకి వచ్చిన సమయంలో అక్కడ ఆ భూమికి మధ్యలో ఉండేటటువంటి సూర్యుడికి, చంద్రుడికి మధ్యలో ఉండేటటువంటి గురుత్వాకర్షణ శక్తి అక్కడ కింద ఉండేటటువంటి వస్తువుల మీద కూడా ప్రసరిస్తుంది. చూడండి, పల్లెటూళ్ళల్లో పూర్వకాలంలో ఈ గ్రహణ సమయాన్ని ఎలా గుర్తించేవారు అంటే గ్రహణం పడుతోందని, గ్రహణం విడుస్తోందని, గ్రహణ కాలమని. మరి టీవీలు, సాధనాలు, రేడియోలు, హసీలు లేనటువంటి రోజుల్లో ఓ రోకలి పట్టుకొచ్చి ఓ రోట్లో పెట్టి అందులో కొంచెం నీళ్లు పోసి నిలబెడితే ఆ గ్రహణ సమయంలో రోకలి నిలబడి ఉండేది, ఏ ఆధారము లేకుండా. ఇప్పటికీ కూడా మనం ఆ ప్రయోగం చేయవచ్చు. ఓ పళ్ళెల్లో నీళ్లు పోసి ఆరు బయట ఆ గ్రహణ సమయంలో కనుక రోకలి నిలబెట్టినట్లయితే ఆ గ్రహణ సమయంలో రోకలి నిలబడి ఉంటుంది. సాధారణంగా పొడవాటి వస్తువుని దానికి ఏ ఆధారము లేకుండా అలా నిలబెట్టడం అనేటటువంటిది కొంచెం కష్టం. కానీ గ్రహణ సమయంలో గురుత్వాకర్షణ శక్తి కిందకి వచ్చి దాని మీద ప్రవేశించడం వల్ల భూమికి వ్యతిరేక దిశగా ఉండడం వల్ల అక్కడ భూమి ఆకర్షణ శక్తికి పనిచేయదు. కాబట్టి ఆ రోకలి అట్లాగా నిలబడి ఉంటుంది. ఎప్పుడైతే గ్రహణం అయిపోయిందో అక్కడి నుంచి వచ్చేటటువంటి ఆ కిరణములు తగ్గిపోతాయి. వెంటనే రోకలి పడిపోతుంది కిందకి. పూర్వకాలంలో గ్రహణం విడుపు మొదలైంది అని చెప్పి గ్రహిస్తూ ఉండేవారు. ఇదంతా కూడా సైన్స్కి సంబంధించినటువంటి విషయం. ఏమైనప్పటికీ కూడా ఆ గ్రహణ సమయం అనేటటువంటిది మన ధార్మికులు, మన ఋషులకి పరమ ఉత్తమమైనటువంటి కాలం. ఆ సమయం ఆ 2 గంటలు లేదా 3 గంటలు గ్రహణం ఎంతసేపు పడితే అంతసేపు ఒక అనుష్ఠానం చేసుకోవడానికి, ఒక మంత్రాన్ని ఉచ్చరించి దాన్ని సాధన చేసుకోవడానికి, పైగా ఉపదేశం ఉండేటటువంటి వాళ్ళు, మంత్రోపదేశం ఉండేటటువంటి వారందరూ కూడా నైష్ఠికులైన వారు పూర్వకాలం నుంచి కూడా ఇప్పటికీ కూడా ఆ గ్రహణం పట్టేటటువంటి సమయంలో ఒక నదిలో కానీ, చెరువులో కానీ మొలలోతు నీళ్లలో నిలబడి ఆ మంత్రాన్ని వేల సార్లు అనుష్ఠానం చేసుకుంటారు. దానివల్ల ఆ మంత్రబలం వాళ్ళకి బాగా పెరుగుతుందన్నమాట. ఆ రకంగా అనుష్ఠానం చేసుకోవడానికి, మరి భగవంతుని ధ్యానం చేసుకోవడానికి, తనలో ఉండేటటువంటి మంత్రోపదేశం యొక్క శక్తిని పెంచుకోవడానికి ఈ గ్రహణ సమయము
చాలా ఉపకరిస్తుంది ఆ రకమైనటువంటి నైష్ఠికులకు. అదే సమయంలో ఆ గ్రహణం నుంచి వచ్చేటటువంటి కిరణాలు చాలా ప్రమాదకరంగా ఉంటాయని, అవి ముఖ్యంగా భూమి మీద ఉండేటటువంటి గర్భవతులైనటువంటి స్త్రీలు జాగ్రత్తగా ఉండాలని, తమ గర్భంలో ఉండేటటువంటి బిడ్డలు వారికి ఏ విధమైనటువంటి ప్రమాదము లేకుండా ఉండాలి అంటే ఆ కిరణాలు వాళ్ళ మీద సోకకూడదని, వాళ్ళ ఇళ్లలోనే ఉండాలని, ఆ సమయంలో కూడా ఏ విధమైన ఆహారము తీసుకోవద్దని, అక్కడ ఆ కడుపు మీద, అక్కడ శరీరం మీద ఎక్కడ గోక్కోవద్దని, అలా గోక్కున్నట్లయితే ఎక్కడ గోక్కుంటే అక్కడ ఆ లోపల ఉండేటటువంటి బిడ్డకి ఒక రకమైనటువంటి గ్రహణం మొర్రి అంటారు, సొట్ట ఏర్పడుతుందని మన పూర్వీకులందరూ చెప్తూ ఉంటారు. ఇది యథార్థమైనటువంటి విషయం కూడా. దీనికి దాఖలాలు చాలా ఉన్నాయి. చాలామంది బిడ్డలు ఆ రకంగా గ్రహణ సమయంలో కొంచెం తల్లులు అజాగ్రత్తగా ఉండడం వల్ల గ్రహణం మొర్రితోటి పుట్టినటువంటి బిడ్డల్ని కూడా మనం సమాజంలో చూస్తూ ఉంటాం. అంతేకాకుండా మిగతా ప్రజలందరూ కూడా గ్రహణ సమయంలో సాధారణంగా కొంచెం కడుపు ఖాళీగా ఉంచుకోవాలని, జీర్ణశక్తి ఎక్కువగా పనిచేయదు మానవులకి, కాబట్టి ఆహారాన్ని తగ్గించాలని, గ్రహణానికి ముందుగానే చాలా ముందుగానే మనం ఆహారాన్ని తీసుకుని కొంచెం కడుపుని ఖాళీగా పెట్టుకుంటే అది జీర్ణశక్తి ఉండదు, కాబట్టి ఆ సమయంలో మనకి ఇబ్బంది లేకుండా ఉంటుంది అని ఆరోగ్యం గురించి తీసుకోవలసినటువంటి జాగ్రత్తల గురించి మన పెద్దవాళ్ళందరూ కూడా గ్రహణం గురించి ఈ రకంగా చెప్పడం జరిగింది. ఇవాళకి కూడా ప్రత్యక్ష నిదర్శనం మరి ఖగోళ శాస్త్రజ్ఞులు పంచాంగంలో వ్రాసినట్లుగా, మరి ఆ నిజంగా చెప్పాలంటే ఆ సూర్యుడికి కానీ చంద్రుడికి కానీ కింద పంచాంగం రాసేటటువంటి పండితులకు కానీ ఏమీ వాట్సాప్లు కానీ ఫోన్లు కానీ లేవు కదండి. మరి ఎలాగా పంచాంగంలో ఈయన మధ్యాహ్నం 3:30కి సూర్యగ్రహణం పడుతుంది, సాయంత్రం 6:30కి విడుస్తుంది అని రాశాడు అనుకోండి, కరెక్ట్గా మన ఆకాశం మీద చూస్తే అదే నిమిషాల ప్రకారంగా గ్రహణం పట్టడం అనేటటువంటిది మనం చూస్తున్నాం. మరి మరి ఎలా చెప్పగలిగారు అంటే ఖగోళ శాస్త్రాన్ని అధ్యయనం చేసినటువంటి ఋషీశ్వరులు వంశపారంపర్యంగా కొంతమంది ఆ శాస్త్రాన్ని అధ్యయనం చేసి ఇవాటికి కూడా పంచాంగకర్తలు అటువంటి అధ్యయనం ద్వారా రాబోయే సంవత్సరాల్లో కూడా ఏ సమయంలో చంద్రగ్రహణం పడుతుంది, ఏ సమయంలో సూర్యగ్రహణం పడుతుంది అనేటటువంటి దాన్ని లెక్కించి వ్రాయగలుగుతారు. అది వాళ్ళకు ఉండేటటువంటి మేధాశక్తి. కాబట్టి పెద్దవాళ్ళు చెప్పిన విధంగా గ్రహణ సమయంలో మనమందరం కూడా తగు జాగ్రత్తలు తీసుకుని నైష్ఠికమైనటువంటి ఆచారములతోటి పట్టు స్నానము, విడుపు స్నానము చేయడము, తర్వాత ఆ కిరణములు ఏవైతే చెడ్డ కిరణములు ఉన్నాయో గ్రహణ సమయంలో భూమి మీదకి సోకినప్పుడు అవి వాటి వల్ల ఆహార పదార్థములన్నీ కూడా పాడైపోతాయని, ఆ కిరణములు సోకకుండా ఉండాలి అంటే దాన్ని ఆపగలిగినటువంటి శక్తి దర్భకి మాత్రమే ఉన్నదట. ఆ దర్భ కర్రలు చిన్న చిన్న ముక్కల కింద చేసి మంచినీళ్ళ బిందె మీద, దేవుడి మీద, ఆహార పదార్థాల మీద, పాలకొండ మీద, పెరుగు మీద, ఊరగాయల మీద అట్లా వేసుకోవడం అనేటటువంటిది ఆ పదార్థాలు పాడవకుండా ఆ చెడ్డ కిరణాల వల్ల రక్షించుకోవడం కోసం ఈ దర్భలు వేసుకోవడం అనేటటువంటిది కూడా ఒక ఆచారంగా వస్తోంది. కాబట్టి గ్రహణ సమయంలో ఈ రకమైనటువంటి జాగ్రత్తలు తీసుకుని మనమందరం కూడా నైష్ఠికులుగా చక్కగా పట్టు స్నానము, విడుపు స్నానము చేసి భగవద్ధ్యానం చేసుకుంటూ గాయత్రి జపం చేసుకుంటూ మనము తరిద్దాం. స్వస్తి.